ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సిట్ ఎదుట హాజరైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొంతవరకు కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు పోలీసుల పైన అని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శలు రావడం జరిగింది. దీనికి సంబంధించి ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ పోలీసులు లేరు, బొచ్చు లేదు, బొచ్చుల చట్టాలు అనుకుంటా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసిండు. సో ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి టీపీసీసీ అధికార ప్రతినిధి జనరల్ సెక్రటరీ బొజ్జ సంజయ్ రెడ్డి గారు ఉన్నారు. సంజయ్ రెడ్డి గారు ఏం చెప్తారు? జీవన్ రెడ్డి వ్యాఖ్యలు చూసే ఉంటారు, ఇట్లా మాట్లాడచ్చా పోలీసుల పైన? నేను యాజ్ ఏ ఒక ఉమెన్ గా మాట్లాడుతున్నా. ఫస్ట్ మనం పార్టీని మిగతాది పక్కన పెడితే ఒక ఉమెన్ గా సజ్జనార్ గారికి ఒక సూచన ఇస్తున్నా, ఇమ్మీడియట్ గా జీవన్ రెడ్డి గారిని ఎన్కౌంటర్ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ ఆడపడుచులకు ఒక అన్నగా సజ్జనార్ గారు పేరు తెలియనాలంటే ఎవరు ఉండరు. అరే జీవన్ రెడ్డిగా ఎదవన్నర ఎదవ, నువ్వు చదువుకున్నా అని చెప్తావు కదరా. దేశంలో ప్రజలు ఇంత సురక్షితంగా ఉన్నారంటే ఆర్మీయే ముఖ్యం మనకి. ఇవాళ ఆర్మీ పోలీసు వాళ్ళు రాష్ట్రంలో మనం ఇంత భద్రతగా ఉన్నాము అంటే మహిళలు కానివ్వండి, వాళ్ళ ప్రజలు కానివ్వండి, ఇంత శాంతి భద్రతలతో హ్యాపీగా ఉన్నామంటే పోలీస్ డిపార్ట్మెంట్ రా ఎదవా. నువ్వు ఒక మాజీ ఎమ్మెల్యేవి, 10 సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యేగా పనిచేసి పోలీసులు లేకపోతే బయటికి వెళ్ళని ఎదవవి నువ్వు. పొద్దున్న లేస్తే నీ పిల్లలకు రక్షణగా ఉన్నారు, నీ భార్యకు రక్షణగా ఉన్నారు, నీ కుటుంబానికి రక్షణగా ఉన్నారు, నీకు 24 గంటలు రక్షణగా ఉన్న పోలీసు వ్యవస్థని నువ్వు అవమానించి నువ్వు పెద్ద మొగోడు వారా, నువ్వు లాగులలో తొండలు ఇస్తావురా ఎదవా. నిన్ను ఎన్కౌంటర్ చేసేంత వరకు మనశ్శాంతి ఉండదురా. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావురా? ఐపీఎస్ ఆఫీసర్ అయినా నీలాగా గల్లీ లీడర్ కాదురా ఎదవా, నెల తక్కువ ముండకొడక. నువ్వు ఎట్లా పుట్టినవరా నాకు అర్థం కాదు. నువ్వు మాట్లాడుతుంటే చింపాంజీ సిగ్గు పడుతుందిరా. కర్రనా కొడక, దున్నపోతున్న కొడక, సిగ్గులని కొడక. సజ్జనార్ గారిని పోలీసు డిపార్ట్మెంట్ నువ్వు అవమానించిన చూడు, నువ్వు అప్పటికే అసలు ఆ క్షణమే నువ్వు మనిషివి కాదనని ఇవాళ తెలంగాణ ప్రజలు కానీ రాష్ట్రంలో దేశంలో ప్రజలు కూడా హర్షిస్తలేరు. ఇలాంటి వ్యతిరేకిస్తున్నారు. బొచ్చులో చట్టం, బొచ్చులో కేసులు. అవునరా, నీ బొచ్చుతోని ప్రజలకు ఏమవసరం రా? నీకు అంతుందారా బొచ్చు? బొచ్చు 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 అంటే ఒక మాజీ ఎమ్మెల్యే బొచ్చు, నా బొచ్చు పీకలేరు, నాది అది పీకలేరు అంటే ఆల్రెడీ పీకే నిన్ను ఆల్రెడీ ఇంట్లో కూర్చోబెట్టారు ఆర్మూరు ప్రజలు. నీ బొచ్చుతోని పోలీసులకు ఏం పనిరా? ఇది ఎక్కడికి వెళ్తుంది సమాజం చెప్పండి. ఇవాళ పోలీసులు రాష్ట్రంలో పండుగ లేదు, పబ్బం లేదు, దినం లేదు, తావు లేదు, ఒక సెలవు లేదు. వాళ్ళు మన కోసము రక్షణగా ఉంటూ మన కోసం సేవలు చేస్తుంటే ఇవాళ వాళ్ళని మనము ఈ రకంగా జీవన్ రెడ్డి గారు అన్నప్పుడు 100% మా ఫౌండేషన్ ముందలు ఉంటుంది. ఒక మహిళగా నేను ఉంటాను. వాస్తవానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా అండగా ఉంటాము. ఎందుకు అంటే ఇదే సజ్జనార్ గారు కాంగ్రెస్ పార్టీకి ఒక ఎమ్మెల్యేగానో లేకపోతే ఒక కార్యకర్తగా పనిచేస్తున్నారని అంటున్నారు కదా. అరే జీవన్ రెడ్డిగా ఇదే బీఆర్ఎస్ పార్టీలో సజ్జనార్ గారు దిశ ఎన్కౌంటర్ చేసినప్పుడు మీ పార్టీ ఉందిరా యదవా. మరి అప్పుడు ఆయన మీ పార్టీ నాయకుడా? ఇవాళ కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉంటే ఇవాళ నువ్వు మాట్లాడుతున్నావు అని అంటే మరి ఇవాళ సమాజంలో ప్రజలు ఏం అర్థం చేసుకోవాలరా? నిన్ను వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటారా పోలీసు వాళ్ళు? పోలీస్ డిపార్ట్మెంటు వాళ్ళ జీవితం త్యాగం చేస్తుంది దేశం కోసం, రాష్ట్రం కోసం. అది తెలుసుకోను. అంగోటి వెదవ కూడా కాదు నువ్వు చదువుకున్నోడివి, నీకన్నా సంస్కారం ఉన్నోడు నయ్యండ్రా. ఇవాళ నువ్వు మాట్లాడే మాట ఇవాళ తెలంగాణలో కానీ దేశంలో పోలీసు వ్యవస్థను అవమానించు, వాళ్ళ లాగులలో తొండలో వదులుతా అంటే అది ఎంతవరకు కరెక్ట్ తమ్ముడు చెప్పండి? సిగ్గుశరం ఏమన్నా ఉంది రాదురా? దొంగనా కొడక ఏమన్నా మాట్లాడితే ఇవాళ సంధ్యారెడ్డి బూతులు మాట్లాడుతుంది అంటారు. నీలాంటి యదవలకి సంధ్యారెడ్డే కరెక్ట్ అని నేను అంటున్నా. నేను ఒక్కదాన్ని కాదు, చాలా మంది మహిళలు ముందుకొస్తారు. ఇవాళ కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, రాష్ట్రం లేదు. ఎక్కడి నుంచి ఫోన్ వచ్చినా కూడా ఒక్క ఫోన్ కు రిసీవ్ చేసుకునేది ఎవరైతే ఉన్నారంటే పోలీస్ డిపార్ట్మెంట్ రా. ఆ డిపార్ట్మెంటే అవమానించినాక మనం ఎందుకు అని అడుగుతున్నా. ఇవాళ మన చుట్టాలు, మన కుటుంబము, మన వ్యవస్థ మన అందరిని పక్కన పెడుతుందిరా. మనకు ఆపద వచ్చిందంటే ఎవరు పట్టించుకోరు. పోలీస్ డిపార్ట్మెంట్ మనకు అండగా ఉంటది, రక్షణగా ఉంటది. ఆ డిపార్ట్మెంట్ ని కన్న తల్లి లాంటి డిపార్ట్మెంట్ నువ్వు అవమానించినవంటే నువ్వు అసలు భూమి మీద ఉండకూడదు. నేను సవాలు విసురుతున్నాను. వీడిని సుమోటగా తీసుకోవాలి ఈ కేసు. వాడు మాట్లాడిన మాటలని 100% సజ్జనార్ గారు ఎన్కౌంటర్ చేయాల్సిందే వీడిని.
ఎందుకు అని అంటే ఇవాళ ఒక డిపార్ట్మెంట్ ని అవమానించడం అంటే దేశ ప్రజలు అవమానించినట్టు. 100%. రాజ్యాంగాన్ని వీడు అవమానించిండు అంటే వీడు మనిషి కాదన్నట్టు. మనిషి కానప్పుడు వీడికి రాజ్యాంగాన్ని అవమానించినట్టేనా ఇప్పుడు ఈ విషయంలో? డెఫినెట్ గా డిపార్ట్మెంట్ అంటే ఎవరు? రాజ్యాంగం. రాజ్యాంగం. రాజ్యాంగాన్ని అంటే పోలీస్ డిపార్ట్మెంట్ లాగా తొండలు ఇస్తాండేది కరెక్టా? కరెక్టా చెప్పండి. ఎక్కడ కరెక్ట్? ఎక్కడ ఉంది? ఏ లాలో ఉంది? నువ్వు రాజకీయ నాయకుల మీద మాట్లాడినట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్ ఇంట్లో పనులారా ఎదవా? గవర్నమెంట్ వస్తుంటది పోతుంటది, పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి. పోలీస్ డిపార్ట్మెంట్ అనేది వాళ్ళ సర్వీస్. వాళ్ళు ఒక ఐపీఎస్ ఆఫీసర్. పోలీస్ డిపార్ట్మెంట్ చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకుంటారు. అడ్డదారిలో రారాళ్ళు. వాళ్ళను అవమానిస్తున్నావు అంటే డెఫినెట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ రాజ్యాంగాన్ని అవమానిస్తున్నట్టే. అంటే పోలీసులే కాంగ్రెస్ పార్టీ తొత్తులుగా పనిచేస్తున్నారనే మాట నిజమేనా? ఇప్పుడు ఒకటి వింటారా తమ్మి? 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పోలీసులు ఫామ్ హౌస్ చుట్టూ 1000 మందో 2000 మందో అక్కడ కాపలాగా ఉన్నారు. మరి అప్పుడు ఎవరికి తొత్తు పలికిండ్రు? ఎవరికి పలికిండ్రు? బీఆర్ఎస్ పార్టీకి కదా. మేము అన్నామా? ఇవాళ అదే కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉంటే ఆయన ఎక్కడో ఇంట్లో పండుకుంటే పోలీసులు బయట ఎండకెండి వానకు నానుతున్నారు. పోలీసులను ఎట్లా మీరు అవమానిస్తారు? మీరు చెప్పండి. మీరు రాజకీయాలు మాట్లాడండి, విమర్శించండి. విమర్శలకి ప్రతి విమర్శ. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ అంటే మాత్రం నేను ఊరుకోను. పోలీస్ డిపార్ట్మెంట్ లేకపోతే ఇవాళ మాలాంటి మహిళలము బయటకు వెళ్ళలేము. మాకు ఏదైనా ఆపద వచ్చిందంటే ఫస్ట్ 100 నెంబర్ కొడతాం. ఫస్ట్ పోలీస్ స్టేషన్కి పోతాం మేము. మరి అలాంటి డిపార్ట్మెంట్ అవమానించినప్పుడు 100% నాలాంటి బిడ్డ ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించాలి. ప్రశ్నించకపోతే ఎట్లా? అంటే కొంతమంది యదవలు ఉంటారు కదా, ఈ పాడి కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళు, ఈ జీవన్ రెడ్డి గారి వాళ్ళు ఉంటారు కదా, కింద కామెంట్లు పెడతారు. పోలీసులు జీతం తీసుకుంటారు అంటే జీతం తీసుకున్న దానికన్నా డబల్ ట్రిపుల్ గా పనిచేస్తున్నారు. ఏ డిపార్ట్మెంట్ కైనా సెలవులు ఉంటాయి. పోలీస్ డిపార్ట్మెంట్ కి సెలవులు ఇమ్మీడియట్ గా రద్దు చేస్తారు. అవునా కదా చెప్పండి. అంటే వాళ్ళు అహర్నిశలు పనిచేస్తూ వాళ్ళ కుటుంబాలని వాళ్ళ పిల్లల్ని పక్కన పెట్టేసి మనకు కవచకుండం లాగా రక్షకులుగా పనిచేస్తున్నప్పుడు వాళ్ళని అవమానించడం అంటే కన్న తల్లిని అవమానించినట్టే. పోలీసులను అవమానిస్తే కన్న తల్లిని అవమానించినట్టే. కన్న తల్లి ఎంత స్వేచ్ఛగా ఒక బిడ్డకి జన్మనిస్తుందో అలాంటి గుణమున్న పోలీస్ డిపార్ట్మెంట్. ఆ డిపార్ట్మెంట్ ని అవమానిస్తే వాడి పుట్టుకకి వానికి మనగడమే లేదని నేను ఈరోజు సవాల్ విసురుతున్నా. ఇవాళ తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఈ ఎన్ని ఎదవ వేషాలు వేసిండో. అరే ఒక సజ్జనార్ గారు ఆడపిల్లలకి అండగా ఉంటూ బెట్టింగ్ యాప్లను అరికట్టిండు, డ్రగ్స్ ని అరికట్టిండు, ఆర్టీసీ దాంట్లో అభివృద్ధి పదంలో ఆర్టీసీని నడిపించిండు. 1 కాదు 2 కాదు. సజ్జనార్ అంటే ఒక బ్రెయిన్ అంబాసిడర్, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కే వన్న తెచ్చినోడు. ఆయన నువ్వు లాగులలో తొండలు ఈడ్చిపెడతాన్న మొగోడు వారా నువ్వు? వాళ్ళు తలుసుకుంటే నువ్వెంతరా? కానీ పోలీస్ డిపార్ట్మెంట్ తలుసుకోదు అట్లా. పోలీస్ డిపార్ట్మెంట్ అందరినీ సమానంగా చూస్తుంది. నువ్వు విర్రవీగుతున్నావు. నువ్వు మాట్లాడేటప్పుడు ఏదో మీడియా ఉంది కదా అని మీడియా ముందర మాట్లాడడం కాదు. మీడియాని కూడా తిడతాడు వీడు మీడియాని తిడతాడు, గవర్నమెంట్ ని తిడతాడు, పోలీస్ డిపార్ట్మెంట్ ని తిడతాడు. ఈడే మొగోడైనట్టు, ఈడ పెద్ద పుడంగా అయినట్టు. సిగ్గు శరం లేనోడు వీడు. గతంలో వీని చరిత్ర మొత్తం పార్క్ ఎత్తుకోతే చెప్తారు. వీని చరిత్ర ఏందనేది, వీడు చేసిన స్కామ్లు ఏందో చెప్తారు. వీడు కనీసం వీడు ఒక మనిషిగా కూడా గుర్తించాడు. వీడి వల్ల మరి ఇదే బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పాలి. వీడు మాట్లాడిన మాటలు మీరు ఖండిస్తున్నారా, మీరు ఎంకరేజ్ చేస్తున్నారా? చెప్పండి. పోలీస్ వ్యవస్థని అవమానించిండు కదా, పోలీస్ వ్యవస్థను కరెక్టే అన్నాడని చెప్పేసి ఇదే కేటీఆర్ గారు చెప్పాలి, హరీష్ రావు గారు చెప్పాలి, ఇదే జాతిపిత అన్నారు కదా కేసీఆర్ గారు, జాతిపిత అని అన్నారు కదా వాళ్ళు అన్నారు. మన వాళ్ళ బీఆర్ఎస్ లో పెట్టుకున్న పేరు అది. మరి దీనికి జీవన్ రెడ్డి అన్న మాటలకి మీరు బాధ్యత వహిస్తారా? కరెక్ట్ గా లాగులలో తొండలు ఈడిస్తానే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ని మాట్లాడిన మాటని మీరు ఖండిస్తున్నారా లేదా అనేది డెఫినెట్ గా మీ సమాధానం చెప్పాలి. పాడి కౌశిక్ రెడ్డి గురించి ఏం చెప్తారు? అంటే ఒక సీఐని పట్టుకొని తుర్కోడు సంథింగ్ ఇటువంటి వర్డ్స్ యూజ్ చేశాను కదా. పాడి కౌశిక్ రెడ్డి గారు గతంలో పాడగట్టిన నేను పాడగట్టినంటే పోయినట్టే. మళ్ళీ దాని గురించి మళ్ళీ ఏం మాట్లాడతాం. కానీ ఎన్నిసార్లు అయ్యా నీకు సిగ్గు శరం ఉండదు? ఏమయ్యా భార్యని పిల్లని రోడ్ల మీద తేకయ్యా, ఆడపిల్లల్ని ఎందుకు తెస్తున్నావయ్యా? తుర్కోడు నువ్వు వాడు చెప్తే నేను ఇందంటావు. నువ్వు ఒక ఎమ్మెల్యేవి, నువ్వు గల్లీ లీడరు కాదు, నువ్వు ఒక పొరమ్మోకోడి కాదు, నువ్వు ఒక బాధ్యత గల ప్రజల చేతి ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధి. నువ్వు ప్రతినిధిలాగుండు. నీకేది జరిగినా కూడా మాకు జరిగినట్టుగానే భావిస్తాం. కానీ
నువ్వు రౌడీ లాగా గుండా లాగా డిపార్ట్మెంట్ వాళ్ళని పట్టుకొని వాడు తుర్కోడు. కులం ఎందుకు వచ్చిందయ్యా నీకు మధ్యన? కులం గురించి ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? కులము మతము తుర్కోడు అంటే కులమేగా. మరి మతాన్ని ఆయన వాడికి ఏం తెలుసు, వీడికి ఏం తెలుసు అనే ఇట్లా మాట్లాడుతుంటే, ప్రజాస్వామ్యంలో ఒక ఎమ్మెల్యేని అట్లా మాట్లాడుతుంటే ఇంకా ప్రజలు ఎట్లుంటారు చెప్పండి? ప్రజలకు ఎవరు చెప్పాలి ఇక? అవునా కదా? ఎందుకు కాంగ్రెస్ పార్టీ మీద అంత దూకుడు ప్రదర్శిస్తున్నాడు కౌశిక్ రెడ్డి అనుకోవచ్చు. ఇప్పుడు తను ఫస్ట్ నుంచి ఏంటంటే నేను 6 ఫీట్లు ఉంటా, అందరు కనిపించాలనుకుంటాడు, అందరు కనిపించాలి, నేనే లాస్ట్ ఆప్న అనుకుంటాడు. నాకంటూ నేను గతంలో కూడా చెప్పిన, నువ్వు ఎన్ని తిట్టినా నువ్వు ఎన్ని చేసినా కేసీఆర్ అయితే నీకు పీఠం ఇవ్వడని చెప్పిన. సీఎం పదవి అయితే ఇయ్యాడు. పదవి కోసమేనా? మరి ఇంకా దేనికోసం? దేనికోసం చెప్పు. కేసీఆర్ మెప్పు కోసం. మరి కేసీఆర్ మెప్పు కాకపోతే ఇంకెవడు మెప్పు కోసం చెప్పరాదయ్యా? ఆయన చేసే పనులు మరి దానికి ఒక్కపోతే దానికి పొద్దుటి పూట తిడతాడు, రేపు పొద్దుగాల రాగానే ప్రెస్ మీట్లు పెడతాడు, సరే నన్ను క్షమించండి అంటాడు. ఈడు ఒక ఎమ్మెల్యే. నాకు నేనంటేనేమో సంధ్యారెడ్డి బూతులు తిడుతుంది అంటారు. మరి ఇలాంటి వాళ్ళకి ఏం తిట్టాలి తమ్మి? వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. మరి నాకేమో నోరు ఊకోదాయి. మరి నేను అందుకే అంటున్నా, నేను ఇట్లా మాట్లాడుతున్నా, ఒక కాంగ్రెస్ పార్టీ, ఒక ఫౌండేషన్, ఒక ఈమె ఇట్లా మాట్లాడుతుంది అంటారు. ఒక ఎమ్మెల్యే ఉండి రాష్ట్ర ప్రజలారా మీరు గమనించండి, ఒక ఎమ్మెల్యే ఉండి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ని కులంతో దూషించి మతంతో దూషించడం అనేది కరెక్టేనా? మీరు ఆప్షన్ లో పెట్టండి. నేను మాట్లాడేది మీకు ఏమైనా తప్పు అనిపించిందా? ఇది మాట్లాడవచ్చా? మనం ఒక డిపార్ట్మెంట్ రాజకీయంగా విమర్శించండి, తప్పు లేదు. ప్రతి విమర్శలు అనేది కామన్, అది అంతేగాని ఏదైనా మనసు మీదకి గుండెల మీదకి తీసుకోవద్దు. వాళ్ళ పని వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ హుజరాబాద్ ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. 100% గమనిస్తుండ్రు, నెత్తి కొట్టుకుంటున్నారు. 100% ఏ రోజైతే ఈయన ప్రతి గెలిచినప్పటి నుంచి టీవీలలో కనిపించడే తప్ప మా దగ్గరకు వచ్చింది లేదు, మమ్మల్ని పట్టించుకునేది లేదు అని అంటున్నారు. ఎంతసేపు ఉన్నా ఆ భార్య ఆ బిడ్డ ఎత్తురికి వస్తుంది. ఎవరు రారు ఇక ఎంబడి. ఏడికెళ్ళి తెప్పిస్తాడు? మాది వీణవంక, మాకు రాజులం మేము, మా దగ్గర కోట్లు ఉన్నాయి. మరి అన్ని అమ్మి మరి ఎందుకో ప్రజలకు ఎందుకో పెట్టరు? ప్రజలే మీ శర్మ మొలిచి ప్రజలకు చెప్పులు కుట్టియాలి. ఇంతమంది కాదన్నా కూడా, ఇంతమంది ఉన్నా కూడా తెలంగాణ కోసం పోరాడిన ఈటెల రాజేందర్ గారిని ఓడించి మిమ్మల్ని గెలిపించుకున్నారంటే ఇలా హుజురాబాద్ ప్రజలను రుణం ఎట్లా తీర్చుకుంటారు మీరు? చెప్పండి. ఆ పనిలో ఉండండి. మీరు పోలీస్ డిపార్ట్మెంట్ ను కులం పేరుతోని మతంతో దేశిస్తుంటే మాలాంటి వాళ్ళు ఎవరన్నా అంటే మమ్మల్ని వచ్చి మళ్ళా దాడి చేస్తారా? ఇదేనా కరెక్టేనా? ఇవాళ అంటే పౌడి కౌశిక్ రెడ్డి ఇన్వాల్వ్ అవడం అవసరమా ఇవన్నీ ఇన్సిడెంట్లలో? ఆయన ప్రతి విషయంలో తనకంటే ఒక నేను ఒక ఇప్పుడు జాతిపిత అని వాళ్ళు ఎట్లా అనుకుంటారో, నాకంటే నేను ఒక మార్క్ నేను ఉండాలి. నేను గతంలో చెప్పిన, ఉత్తమన్న లాంటి వ్యక్తికి తమ్ముడు ఎట్లయినా నాకు తెలియదు. ఉత్తమన్న ఉత్తముడు. ఇలాంటి నాకు ఉత్తమన్నని చూసినప్పుడు మళ్ళీ కొంచెం అన్నయ్య ఏం ఫీల్ అవుతాడో అనిపిస్తుంది. కానీ మా అన్న ఎవరిని ఇట్లా చెయ్యమని చెప్పడు, తమ్ముడిని కూడా అలా అనొద్దనే చెప్తాడు. ఆయనకి ఎవరైనా సరే ఒక రాజకీయవేత్తగా ఇన్నిసార్లు ఇంత దఫలుగా ఆయన గెలుచుకుంటూ వస్తున్నాడు అంటే అక్కడ ఉన్న ప్రజలు ఆశీర్వదించారు కాబట్టి ఆయన అడుగుజాడలు నడవాలని చెప్పిన. కానీ పాడి కౌశిక్ రెడ్డి గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే మంచి విషయాలని ప్రజలకు అందించాలి లెజెండ్ టీవీ ద్వారా. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, 100% జీవన్ రెడ్డి గారి మీద కేసు బుక్ కావాలి, వీడి మీద ఎంక్వైరీ కావాలి. వీడి చేసిన దందాలేంది, వీడు చేసిన చీకటి దందాలేంది, పగటి దందాలేంది, ఇవన్నీ కూడా రావాలి. ఎవరికి లాగుల తొండలు ఇడుస్తాడో, ఎట్లా ఇడుస్తాడో, ఈడ అమ్మకు అబ్బకు అయ్యకు పుట్టినోడైతే తొండలు ఇచ్చి చూపియాలి. అప్పుడు తెలంగాణ ఏంది, తెలంగాణ ప్రజలేంది, దేశంలో ప్రజలేంది అనేది వీడేందో కూడా చూపిస్తాం. అట్లా మాట్లాడితే కాంగ్రెస్ నాయకులను భయపెట్టే ప్రయత్నం ఏమైనా చేయొచ్చా ఆ మాటలతో? నేను ఒకటి చెప్పనా నాన్న, ఇక్కడ ఒక ఆత్మగౌరవం గురించి మనం మాట్లాడుతున్నాం. ఆత్మగౌరవం అని మాట్లాడుకుంటూ ఒక డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడినప్పుడు డిపార్ట్మెంట్ ని ఏ పార్టీలైనా గౌరవించాలి. అంటే ఇప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి నేను గౌరవిస్తున్నా, బీఆర్ఎస్ పార్టీ నుంచి డిపార్ట్మెంట్ ని గౌరవించాలి, బీజేపీ పార్టీ కూడా గౌరవించాలి. ఎందుకంటే వాళ్ళ పార్టీ నేతలు కాదు, వాళ్ళు నెలకు జీతం తీసుకుంటున్నారు అంటారు. జీతం కన్నా ఎక్కువ డబల్ త్రిబుల్ పనిచేస్తున్న వ్యక్తులు. ఒక డిపార్ట్మెంట్ ప్రతి రాజకీయ నాయకులకు, ప్రతి రాజకీయ పార్టీకి కవచకుండం లాగా పనిచేస్తుంది. మన ఇంటి పనులు రారాలు
మనకు రక్షణగా ఉంటున్న వ్యక్తులని గౌరవించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఒక మన ప్రజాప్రతినిధిగా, ఒక పౌరునిగా పుట్టినప్పుడు రాజ్యాంగం మీద నాకు నమ్మకం ఉంది. కాబట్టి నేను ఒక పౌరాలాగా చెప్తున్నా, డెఫినెట్ గా జీవన్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలి. మీరందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, దేశ ప్రజలారా, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లాగులో తొండలో వదులుతున్న వ్యక్తి ఎవరైనా ఇప్పటి వరకు ఉన్నారా? రాజకీయాలు చేసిరు కానీ ఇంత లత్కోర్ రాజకీయాలు చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఇంత లత్కోర్ మాటలు మాట్లాడినాడు ఎవరు లేడు. వీడు నాది పీక్తారా, నాది బీక్కోండి అంటుండు. వీడు బొచ్చుతోని ప్రజలకు ఏమవసరం తమ్మి? వీని ఆల్రెడీ తొక్కి పెట్టేసి ఆల్రెడీ 6 ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారు. కాబట్టి ఖబర్దార్, నువ్వు ప్రతి అన్న మాటకి నువ్వు కట్టుబడి ఉండాలి. నువ్వేందనేది తెలంగాణ ప్రజలకు అందరికి తెలుసు. నువ్వు 100% పోలీస్ డిపార్ట్మెంట్ క్షమాపణ చెప్పాలి.